సో ఈ ఎక్స్పెరిమెంట్ ఈజ్ లోడ్ టెస్ట్ ఆన్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ అంటే సింక్రోనస్ జనరేటర్, ఏసీని జనరేట్ చేస్తుంది. సో దీని మీద లోడ్ వేయాలి అంటే ఫస్ట్ ఆల్టర్నేటర్ యొక్క రోటర్ని రేటెడ్ స్పీడ్కి తీసుకురావాలి. రేటెడ్ స్పీడ్ వచ్చేసరికి 1500 RPM. తర్వాత రేటెడ్ వోల్టేజ్ బిల్డప్ చేయాలి. ఈ రెండు కండిషన్స్ మీట్ అయిన తర్వాత ఇంకా లోడ్ వేయడానికి మనకి సరిపోతుంది అనమాట. సో దానికోసం ముందు ఆల్టర్నేటర్కి మెకానికల్ ఇన్పుట్ ఇవ్వాలి కదా, అది ఇవ్వాల్సింది ఎలక్ట్రికల్ అవుట్పుట్. మెకానికల్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇదిగో మోటార్ తోటి కపుల్ చేస్తాం. జనరేటర్ యొక్క ఫీల్డ్ని మోటార్ తోటి కపుల్ చేసి మోటార్ సహాయంతో 1500 RPM దగ్గర దాన్ని తిప్పుతాం. తిప్పిన తర్వాత జనరేటర్ యొక్క ఫీల్డ్ రియోస్టాట్ని యూజ్ చేసి రేటెడ్ వోల్టేజ్ 415 volts ఎక్సైట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో ఇదిగోండి మెకానికల్ ఇన్పుట్ ఇవ్వడానికి మోటార్ ఉంది. జనరేటర్ వచ్చేసరికి మెకానికల్ ఇన్పుట్ తీసుకొని ఎలక్ట్రికల్ అవుట్పుట్ బయటకు వస్తుంది. ఈ వచ్చిన ఎలక్ట్రికల్ అవుట్పుట్ మీద ఇదిగో లోడ్ వేస్తున్నాం. ఇక్కడ మనం పెట్టుకున్న లోడ్స్ ఏమిటి అంటే రెసిస్టివ్ లోడ్స్. బల్బులు పెట్టుకోవచ్చు, మనం రెసిస్టివ్ లోడ్స్ని పెట్టుకున్నాం. సో దీనిలో మరి మోటార్కి ముందు రన్ చేయాలి అంటే మోటార్కి డీసీ సప్లై ఇవ్వాలి. ఇది డీసీ మోటార్ కాబట్టి ఇదిగో ప్లస్ మైనస్ మన కంట్రోల్ ప్యానల్ నుంచి ఇది వస్తుంది. సో ఇది మోటార్ యొక్క స్విచ్, ఫ్యూజు, మోటార్ యొక్క స్టార్టర్ 4-point స్టార్టర్ వాడుతున్నాం, LAFT అనేది. సో ఇక్కడ నుంచి కనెక్షన్స్ వచ్చేసరికి పాజిటివ్ నుంచి Lకి ఇవ్వండి, పాజిటివ్ నుంచి Lకి ఫస్ట్ వైరు. T నుంచి T అంటే 4th point 3-point స్టార్టర్లో నెగిటివ్కి ఇచ్చేసేయండి, ఇది రెండో వైరు. మూడో వైరు వచ్చేసరికి F నుంచి 350 ohm రియోస్టాట్కి ఇవ్వండి. దాని మినిమం నుంచి మోటార్ యొక్క ఫీల్డ్కి ఇవ్వండి, ఇది నాలుగో వైరు. FF నుంచి నెగిటివ్కి ఇవ్వండి, ఇది ఐదో వైరు. తర్వాత స్టార్టర్లో A నుంచి 50 ohmకి ఇవ్వండి, ఇది ఆరో వైరు. దాని మ్యాక్సిమం నుంచి మోటార్ యొక్క ఆర్మేచర్లో Aకి ఇవ్వండి, ఇది ఏడో వైరు. A నుంచి నెగిటివ్కి ఇచ్చేయండి, ఇది ఎనిమిదో వైరు. తర్వాత L దగ్గర నుంచి ఫీల్డ్లో పెట్టేటువంటి యామ్మీటర్ 0 to 3 amps ప్లస్కి ఇవ్వండి, ఇది వచ్చేసరికి 9వ వైరు. 10వ వైరు వచ్చేసరికి యామ్మీటర్ మైనస్ నుంచి 600 ohm రియోస్టాట్కి ఇవ్వండి, ఇది 10వ వైరు. 11వ వైరు వచ్చేసరికి దీని మ్యాక్సిమం నుంచి జనరేటర్ యొక్క ఫీల్డ్ Xకి ఇవ్వండి, ఇది 11th one. XX నుంచి నెగిటివ్కి ఇచ్చేయండి, ఇది 12th one. మొత్తం డజన్ తోటి ఇటువైపు అంతా అయిపోయింది. సో తర్వాత ఇటువైపు వచ్చేసరికి మనకి ప్యానెల్ మీద అది RYB అని ఉన్నాయి, అదే మన సింక్రోనస్ మెషిన్. దాన్ని మోటార్ గాను వాడచ్చు, జనరేటర్ గాను వాడచ్చు. సో సింక్రోనస్ మెషిన్కి వచ్చేసరికి RYB 3 ఉన్నాయి. మన లోడ్ ఇటువైపు ఉంది చూడండి, ఇటువైపు లోడ్ ఉంది. సో R దగ్గర నుంచి యామ్మీటర్కి ఇవ్వండి ఫస్ట్ వైర్ ఇటువైపున. యామ్మీటర్ నుంచి వాట్ మీటర్లో Mకి ఇవ్వండి రెండవది. M కామన్ షార్ట్ చేయండి మూడవది. L నుంచి వెళ్ళిపోయి అదిగో లోడ్కి 3 ఉంటాయి చూడండి, RYB కలర్స్ ఉన్నాయి. R నుంచి R దానికి ఇచ్చేయండి, ఇది వచ్చేసరికి నాలుగవది. తర్వాత కిందకి రండి, B నుంచి Mకి ఇవ్వండి ఐదో వైరు. M కామన్ షార్ట్ చేయండి ఆరో వైరు. L నుంచి ఇదిగో RYBకి Bకి ఇచ్చేయండి, ఇది ఏడో వైరు. తర్వాత ఇక్కడ వోల్టేజ్ 600 టెర్మినల్ నుంచి వాట్ మీటర్, ఇది 8వ వైరు. దీని నుంచి 9వ వైరు. ఇక్కడ మధ్యలో Y నుంచి 10వ వైరు. సో 8, 9, 10 ఈ 3 తీసుకెళ్ళి ఈ మధ్యలో దానికి ఇవ్వండి, 8, 9, 10. లోడ్కి RYB లోడ్ నుంచి తీసుకెళ్ళి కూడా అది ఆ Y దగ్గర అయినా ఇవ్వండి, లేకపోతే అన్నీ తీసుకెళ్ళి ఇటువైపు అయినా ఇవ్వండి. సో తర్వాత ఇక వోల్ట్ మీటర్ ఒకటి ఉంది. ఈ వోల్ట్ మీటర్ని ఇదిగో Rకి Yకి మధ్యలో ఇవ్వండి, 11, 12. సో మొత్తం మీద 12 వైర్లు లేట. ఇటువైపు ఒక 12, ఇటు 12 కదా, ఇటు ఒక 12 అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ సప్లై తీసుకోండి, డీసీ సప్లై తీసేసుకొని ఈ ఆర్మేచర్ రియోస్టాట్, ఫీల్డ్ రియోస్టాట్ సహాయంతో రేటెడ్ స్పీడ్కి తీసుకురండి. తర్వాత ఈ 600 ohm రియోస్టాట్ని మార్చుకుంటూ రేటెడ్ వోల్టేజ్ తీసుకురండి. నో లోడ్లో వాల్యూస్ తీసుకోండి. తర్వాత 0.5, 1, 1.5, 2 amps లోడ్ వేసుకుంటూ వాల్యూస్ తీసుకొని చక్కగా గ్రాఫ్స్ గీసేయండి. దట్స్ ఆల్.